హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి ఇలాంటి కంప్యూటర్ వర్క్, కట్ వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు నీట్‌గా ఎలా స్టిచ్ చేయాలి. లైనింగ్ అనేది పైకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు కట్ వర్క్ స్టిచ్ చేసినప్పుడు అలా కనిపించకుండా నీట్‌గా ఎలా స్టిచ్ చేయాలనేది ఇవాల్టి వీడియోలో అయితే చూడండి. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ ఇచ్చేసేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అనేది ఇంకొంత మందికి రికమెండేషన్ అవుతుందన్నమాట. చూడండి, ఇది వచ్చేసి నెక్ విడ్త్, నెక్ హైట్ సైజ్ ప్రకారం వేశారు కాబట్టి ఇక్కడ ఎక్కడ తగ్గించుకోవాల్సిన అవసరం లేదనమాట. ఇలా నెక్కుని మిడిల్కి మడిచేసి టక్స్ ఇచ్చేసుకోండి లైనింగ్కి, మెయిన్ క్లాత్కి. కటింగ్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి, నేను లింక్ ఇస్తాను పోస్ట్లో. ఏంటంటే చాలా ఉన్నాయన్నమాట, కంప్యూటర్ వర్క్ కానీ, మగ్గం వర్క్ కానీ కటింగ్ వీడియోలు చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మనం టక్స్ ఇచ్చాం కదా, మెయిన్ క్లాత్కి, లైనింగ్ క్లాత్కి 2 టక్స్లు సమానంగా పెట్టేసుకొని ఈ విధంగా నీట్గా సెట్ చేసేసుకొని ఫస్ట్ మిడిల్లో ఒక స్టిచ్ వేయాలన్నమాట. సెంటర్లో ఒక స్టిచ్ వేసేసి కట్స్ ఎలా ఉన్నాయో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా ఫస్ట్ మనం నెక్ ఎక్కడి నుంచి ఎక్కడికి మనం లెంత్ అంతా మెజర్మెంట్ ప్రకారం కట్ చేసి ఉంటాం కదా, ఇలా మిడిల్లో ఒక కుట్టు ఇచ్చేసి, లేదు నెక్ విడత ఎక్కువగా ఉందంటే మనం మెయిన్ క్లాత్లో మిడిల్లో పట్టేసుకొని కుట్టు వేసి తర్వాత లోడింగ్ తిప్పాల్సి ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ కరెక్ట్ సైజ్ ప్రకారం వేశారు కాబట్టి ఎలాంటి మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని ఉల్టా తిప్పేసుకొని చూడండి, ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్ బ్లౌజ్ కట్స్ ఉన్నాయి కదా, దాని పక్కనే స్టిచ్ పడేటట్టుగా సన్నటి కుట్టు పెట్టుకోవాలి. కుట్టు అనేది చాలా సన్నగా ఉండాలన్నమాట. ఈ విధంగా కట్స్ ఎలా ఉన్నాయో అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. నేను ఎలా అయితే కుట్టానో అలాగే మీకు నేను పెట్టేసాను చూడండి. ఇక్కడ ఏ స్పీడు పెంచలేదన్నమాట వీడియోని. చూడండి, ఇలా కట్స్ ఎలా ఉన్నాయో అలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. మూలలుగా రాకూడదండి, రౌండ్గా కట్ ఎలా ఉంటుందో అలా రౌండ్గా తిప్పుతూ రావాలి. ఆ వర్క్ పక్కనే మనకు స్టిచ్ పడాలన్నమాట. మనం మరీ బయటికి కుట్టు వేసేస్తే కట్స్ అనేది షేప్ అవుట్ అవుతాయి అన్నమాట. మనం మామూలుగా బ్లౌజ్ కట్ వర్క్ బ్లౌజ్ కట్ చేసినా కూడా కట్స్ అనేవి మరీ లోపలికి కట్ చేయకూడదండి. ఇప్పుడు ఈ దానికి కొంచెం పెద్ద సైజు ఉన్నాయన్నమాట. కట్స్ అనేది కొంచెం తేలికయింది. హ్యాండ్స్కి వచ్చేసి చాలా చిన్న చిన్న కట్సే ఉన్నాయి, చూపిస్తాను హ్యాండ్స్కి కూడా ఎలా వేయాలనేది. చూడండి, ఇలా కట్స్ పక్కనే స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ రావాలి. కుట్టు అనేది చాలా సన్న కుట్టు ఉండాలన్నమాట. మనం ఉల్టా తిప్పేసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే కుట్టు పోతుందన్నమాట. కుట్టు అనేది మనం ఉల్టా తిప్పినప్పుడు ఊడిపోతూ ఉంటుంది. అలా ఊడిపోకుండా చూసుకుని సన్నటి కుట్టుతో వేసుకుంటూ రావాలి. ఇక్కడ ఏం జరిగిందంటే, నేను వీడియో పెట్టి స్టార్ట్ చేశాను, ఇక్కడ వరకు స్టిచ్ చేయగానే కరెంటు పోయిందండి. ఇంకా నేను మళ్ళీ ఆపి మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. చూడండి, ఒక హాఫ్ అన్ అవర్ అయితే కరెంటు పోయింది. మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా కట్స్ ఎలా ఉంటే అలా మొత్తం నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా ప్రాక్టీస్ చేయాలన్నమాట. కట్ వర్క్ అనేది ప్రాక్టీస్ చేస్తే బాగా వస్తుంది. ఎలా కట్ చేయాలనేది కూడా మనం ఒక 2, 3 బ్లౌజులు కట్ చేస్తే ఈజీగా తెలిసిపోతుందనమాట. మరీ కర్వ్స్ అనేవి లోపలికి కట్ చేస్తే అవనేవి కుట్టేసరికి బ్లౌజు కస్టమర్ ఎవరైనా సరే కుట్టించిన వాళ్ళు వేసుకున్న తర్వాత లేస్తుంది అని కామెంట్ చెప్తారు చూడండి, మనకి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు కదా. అది ఎందుకంటే మనం ఈ కట్స్ అనేవి లోపలికి కట్ చేయడం వల్ల అలా జరుగుతుందనమాట. ఇప్పుడు చూడండి, నేను ఎంత ఖర్చు మెయింటైన్ చేస్తూ కట్ చేస్తున్నానో అలాగే కట్ చేయాలన్నమాట. లోపలికి ఎక్స్ట్రాగా కట్ చేయకూడదు. ఖర్చు అనేది కొంచెం ఎక్స్ట్రాగానే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం ఉల్టా తిప్పినప్పుడు కష్టమవుతుంది. ఇప్పుడు ఈ మూలల దగ్గర, ఈ రౌండ్స్ దగ్గర కచ్చకాలు అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఈ కచ్చకాలు పెట్టాలంటే మనం కుట్టు వేసే దగ్గరికి సరిగ్గా పెట్టరండి. ఏదో పెట్టినట్టు ఇలా పెట్టేసి కరువు తిప్పుతూ ఉంటారనమాట. అటువంటప్పుడు ఏమవుతుంది, షేప్ అనేది కరెక్ట్గా రాదు. చూడండి, నేను ఫస్ట్ మూలల దగ్గర కట్స్ ఇచ్చేసాను, మళ్ళీ ఈ రౌండ్స్ దగ్గర కూడా చిన్న చిన్న కట్స్ అయితే ఇస్తున్నాను. ఇలా ఇవ్వడం వల్ల మనకు నీట్ ఫినిషింగ్ వస్తుందన్నమాట. చూడండి, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అలాగే మనం ఇలాంటి వర్క్ బ్లౌజులు కుడుతున్నప్పుడు, ఇప్పుడు కంప్యూటర్ వర్క్ అంటే ఏంటి, స్టోన్స్ ఉంటాయి కదా అని చెప్పేసి ఆ వర్క్ పైన స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తారనమాట, లోడింగ్ స్టిచ్. అలా అస్సలు వేయకూడదు. ఏమవుతుందంటే ఆ వర్క్ మధ్యలో స్టిచ్ పడేసరికి ఆ డిజైన్ అనేది షేప్ అవుట్ అవుతుందన్నమాట. ఇలా ఇచ్చుకపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అలా వేయకూడదు. ఇప్పుడు నేను ఈ కట్స్ ఉన్నాయి కదా, ఈ కట్స్ పైన ఉన్న అవుట్లైన్ ఉంది చూడండి, దానిపైన అసలు స్టిచ్ పడనివ్వట్లేదనమాట. దాన్ని పక్కనే వేసుకుంటూ వస్తున్నాను లోపల సైడ్కి. ఇక్కడ నా చెయ్యి మీకు అడ్డమైపోవచ్చు. నా ట్రైపాడ్ అనేది ఇది కరెక్ట్ ట్రైపాడ్ కాదండి స్టిచ్చింగ్కి. మంచి ట్రైపాడ్ కోసం చూస్తున్నాను. ఆ ట్రైపాడ్ దొరికిందా మీకు ఇంకా క్లియర్గా దగ్గరగా చూపించడానికి ప్రయత్నిస్తాను అనమాట. మీకు ఇక్కడ అవుట్లైన్ కనిపిస్తుంది కదా, నెక్కి ఇప్పుడు కర్వ్కు అవుట్లైన్ ఉంది కదా, దాని పక్కనే స్టిచ్ పడేటట్టు వేసుకుంటూ వచ్చానమాట. ఇలా నీట్గా సెట్ చేసుకోవాలి.
లైనింగ్ ఎక్కడ కనిపించకూడదు. లైనింగ్ ఒకవేళ మీరు ఇలా తిప్పినా కూడా కనిపిస్తుందంటే లోపల సైడ్ ఉన్న లైనింగ్ వైపున చేయి పెట్టేసి లోపలికి లాగేసుకోండి కింద నుంచి. ఇప్పుడు నేను ఇక్కడ లాగుతున్నాను చూడండి, అలా లైనింగ్ లోపలికి లాగేసుకుంటే మనకు షేప్ ఎలా ఉందో అలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. లైనింగ్ అనేది ఇంకా పైకి కనిపించదు. ఏదైనా లోపలికి వెళ్ళిపోయినట్టుగా ఉంటే ఇలా పిన్ సాయంతో బయటికి లాక్కుంటూ ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని లోపలికి నెట్టేసుకుంటూ కర్వ్ అనేది కుట్టాలన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నాకు లైనింగ్ కనిపిస్తుందని చెప్పేసి లైనింగ్ లోపల వైపు నుంచి లాగేసాను. అలా టైట్గా లాగి పట్టుకొని స్టిచ్ వేసుకోవాలన్నమాట. మనం ఎంత నీట్గా స్టిచ్ చేస్తే బ్లౌజ్ అనేది అంత నీట్గా కనిపిస్తుంది. ఈ కట్ వర్క్ అనేది చూడండి ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇలా నేను ఇంకొక హ్యాండ్కి కూడా వేసింది మీకు చూపిస్తాను. ఏంటంటే ఇక్కడ మొత్తం ఫుల్ బ్లౌజు స్టిచ్చింగ్ చూపించవచ్చు, కానీ స్టిచ్చింగ్ వీడియోలు చాలానే ఉన్నాయండి. అందుకని ఇంకా నేను తీయలేకపోయాను. కరెంటు పోతుంది వస్తుంది ఈ బ్లౌజ్ కుట్టేటప్పుడు, అందుకని నేను ఫుల్ వీడియో తీయలేకపోయాను. కనీసం ఈ కట్ వర్కైనా చూద్దామని చెప్పేసి తీస్తున్నాను. మంచి ట్రైపాడ్ దొరికిందా మీకు? స్టిచ్చింగ్లో మంచి మంచి మెలకువలు అయితే నేర్పిస్తానండి ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు చూడండి, ఎక్కడైనా మీకు లైనింగ్ బయటికి కనిపిస్తుందా? ఎక్కడ కనిపించట్లేదు, చూస్తున్నారు కదా. మనకు ఈ అవుట్లైన్ ఎలా ఉంది? నీట్గా ఉంది. అవుట్లైన్ పైన అసలు స్టిచ్ పడనీయలేదనమాట. అవుట్లైన్ పక్కన వేసుకుంటూ వచ్చాను, ఆ కర్వ్ ఎలా ఉందో అలా. ఇప్పుడు చుట్టూరా కుట్టు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవడం అనమాట. సింపుల్గా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చండి. నాకు నార్మల్ బ్లౌజ్ కంటే కూడా ఇలాంటి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనేది తొందరగా అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది. ఎందుకంటే నెక్స్ట్ ఆల్రెడీ మనం మెజర్మెంట్ ప్రకారం వేయించి ఉంటాం కాబట్టి ఈజీగా కుట్టేయచ్చు అనమాట. మనకి ఈ వర్క్ బ్లౌజులు కుడితే అమౌంట్ కూడా ఎక్కువగానే వేస్తారు. ఈ బ్లౌజ్కి అయితే 350 చెప్పానండి. 350 చెప్పలేదు ఇంకా కస్టమర్కి, కానీ 350 అయితే తీసుకోవాలి. కట్ వర్క్ కదా. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్కడైనా ముడతలుగా అనిపిస్తే నీట్గా సెట్ చేసేసుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి కూడా హ్యాండ్స్ని ఇలా మిడిల్కి మడిచేయండి. మడిచేసి ఒక టక్స్ ఇచ్చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్కి. అలాగే మనం లైనింగ్ కూడా మిడిల్లో ఇలా ఇక్కడ వర్క్ బ్లౌజులు కుట్టేటప్పుడు లోత్ అనేది ముందే తీసేయకండి హ్యాండ్కి. ఎందుకంటే మనం మొత్తం లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ వేసిన తర్వాత లోత్ తీసుకోండి, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి లైనింగ్ కూడా నేను మిడిల్లో టక్స్ ఇచ్చేసి మనం మెయిన్ క్లాత్కి టక్స్ ఇచ్చాం కదా, ఆ టక్స్ ఈ టక్స్ మ్యాచ్ అయ్యేటట్టు పెట్టుకొని ఫస్ట్ అయితే 1/4 ఇంచ్ గ్యాప్తో ఒక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ స్ట్రైట్ కుట్ అనమాట ఇది. ఇలాగే తిప్పేనండి, కర్వ్ ఎలా ఉందో అలా స్టిచ్ చేస్తాను ఖచ్చితంగా. చాలామంది ఈ కరువు తిప్పలేక ఇలా స్ట్రైట్గా కుట్టేసి ఇస్తూ ఉంటారు. అలా కాదనమాట, మనం అంత అమౌంట్ తీసుకుంటున్నప్పుడు కరెక్ట్గా కుట్టివ్వాలి కదా. చూడండి ఇప్పుడు మళ్ళీ దీన్ని ఉల్టా తిప్పేసుకొని, ఎందుకంటే ఇటు సైడ్ అయితే మనకు వర్క్ కనిపిస్తూ ఉంటుంది, ఎలా కుట్టాలనేది తెలుస్తుంది అనమాట. చిన్న చిన్న కరువులు చిన్న చిన్న మూలలుగా ఉందన్నమాట ఇది. అది ఎలా ఉందో అలా స్టిచ్ చేసుకుంటూ రావాలి. మరీ చిన్నగా ఉండి మరీ మూలలుగా వి షేప్లలో ఉంటే మాత్రం కొంచెం కష్టమే అనమాట కట్స్ తిప్పేది అనేది. కానీ ఇది అంత మరీ మూలలుగా లేదు, అలా అని చెప్పేసి మరీ పెద్ద కర్వ్స్ అయితే లేవన్నమాట హ్యాండ్స్కి. చూడండి ఇక్కడ ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఈ కుట్టు అనేది చాలా సన్న కుట్టు వేయాలి, అది గుర్తుంచుకోండి. మొత్తం ఇలా చివరి వరకు వేసేసి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేసి ఇందాక మనం కట్స్ పెట్టుకున్నాం కదా, అదే విధంగా కట్స్ పెట్టుకోవాలన్నమాట. ఈ కట్స్ అనేది ఈ వర్క్ బ్లౌజ్లకి ఏంటంటే, వర్క్ బ్లౌజులు అనే కాదు, ఈ కట్ వర్క్ ఏంటంటే కట్స్ అనేది ఎక్కువగానే ఉంచాలన్నమాట. మనం ఎలాగో టక్స్ పెట్టేసుకుంటాం మూలల దగ్గర కాబట్టి, మరీ తక్కువ పెట్టేస్తే ఊడిపోతుంది అనమాట. అది ఉల్టా తీసినప్పుడు కుట్టు అనేది ఊడిపోతుంది. అలా కాకుండా కచ్ అనేది ఎక్కువగా పెట్టేసుకొని చిన్న చిన్న కచ్చకాలు ఈ రౌండ్స్ తిరిగే దగ్గర, ఈ మూలల దగ్గర, ముఖ్యంగా మూలల దగ్గర కుట్టు దగ్గరికి తీయాలన్నమాట. మరి కుట్టు కట్ చేయకూడదు, కుట్టు దగ్గరికి కట్ చేసుకోవాలి. అప్పుడు ఇలా ఉల్టా తిప్పేసుకుంటే నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది అనమాట. ఇలా చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా మూలల దగ్గర ఇలా తిప్పేసినట్టు అంటే మనకి ఏమైనా లైనింగ్ కనిపించినా కూడా అది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఐరన్ చేస్తేనే సెట్ అవుతుంది అని చాలామంది అంటారు. ఐరన్ చేయకపోయినా కూడా కట్ వర్క్ బాగానే సెట్ అవుతుంది, మనం వేసే విధానంలో ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి ఆ కర్వులు ఎలాగున్నాయో అలా మళ్ళీ పైనుంచి లోడింగ్ స్టిచ్ వేస్తున్నాను కదా, ఈ లోడింగ్ స్టిచ్ కూడా నేను అవుట్లైన్ మీద వేయట్లేదు, అవుట్లైన్ పక్కన వేస్తున్నాను. అవుట్లైన్ మీద వేస్తే డిజైన్ అంతా షేప్ అవుట్ అవుతుంది. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ కుడితే కస్టమర్కి చూడగానే నచ్చేసి మనం అడిగిన అమౌంట్ ఇచ్చేస్తారనమాట. కాబట్టి మనం చిన్న చిన్న మార్పులు చేసుకొని నీట్గా కుట్టియడానికి అలవాటు పడ్డామనుకోండి, మనం సరిగ్గా కుట్టకూడదు అనుకున్నా కూడా కుట్టలేమన్నమాట. అంటే ఏదో అలాగా కుట్టిద్దాం అనుకున్నా కూడా ఖచ్చితంగా కరెక్ట్గానే కుట్టిస్తామండి, అలాగే ఉంటుందన్నమాట. చూడండి ఇప్పుడు నేను ఎలా ఉందో అలా కట్స్ ఎలా ఉన్నాయో అలా స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను.
ఇదేనండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి. లైక్ ఇచ్చి అలాగే హైప్ అనే ఆప్షన్ ఉంది. హైప్ కూడా ఇచ్చేస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారండి. ఎందుకంటే తెలుస్తుందనమాట వైటీ స్టూడియోలో. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తారని అనుకుంటున్నాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి థ్యాంక్ యూ సో మచ్.